తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పరిస్థితి పొయ్యి మీద కాలుతున్న పెనంలాగా మారింది. ఒక పక్క అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ భానుడు ప్రతాపం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి ఎండ తీవ్రత మరింత తీవ్రంగా ఉంటుందని, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి తెలంగాణలో భయంకరమైన ఎండలుంటాయి. ఆకాశంలో పలుచని మేఘాలు ఉన్నా వాటి వల్ల ఎలాంటి చల్లదనము ఉండదు. ఉదయం నుంచే భగ్గుమనే వేడి ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఉక్కపోత ఉండకపోయినా భరించలేని వేడి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో ఇళ్లల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా బయటకు రావాలని వస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ఏపీలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీఎస్డీఎంఏ కీలక హెచ్చరికలు చేసింది. ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరో 35 మండలాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని తెలిపింది. పలు ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.